ఇప్పుడు ఉన్న ఈ దునియాలో ప్రతి ఒక్కరికి మద్యం తాగే అలవాటు ఉంది. లేదు కాదు అంటే ఏదో అట్లా అంతే. కానీ 85% మందికి మద్యం అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది మంచిదా చెడ్డదా అన్న విషయాన్ని పక్కన పెడితే, అసలు ఈ మద్యం అనేది ఎలా పుట్టింది, దాన్ని మొదటిగా రుచి చూసిన వ్యక్తి ఎవరు అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఎంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ఇక్కడ కొన్ని పరిశోధన ద్వారా బయటపడ్డ విషయాలు ఏమిటంటే, చైనాలో 7000 BC నాటికి బాజ్రాతో తయారు చేసిన మద్యం ఆనవాళ్లు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే జియాహు పట్టణంలో మట్టి కుండల్లో మద్య అవశేషాలని కనుక్కున్నారు. అలాగే యూరప్లోని పురాతన మద్యం జార్జియాలో కనుగొన్నారు. 6000 BC నాటి ద్రాక్ష కేన్వా ప్రక్రియ ద్వారా ఈ మద్యాన్ని తయారు చేసేవారంట. ఇరాన్లోని జాగ్రోస్ కొండల్లో 5400 BC నాటి మద్యం ఆనవాళ్లు కనిపించాయంట. ఇక్కడ మట్టి కుండల్లో ద్రాక్ష కిన్వా ప్రక్రియ అవశేషాలని కనుగొన్నారు. అలాగే ఈజిప్ట్లో కూడా మద్యం శాసనాలు బయటపడ్డాయి. పురాతన ఈజిప్ట్లో కూడా మద్యం ఆనవాళ్ళని కనుగొన్నారు. ఇక్కడ ద్రాక్ష మరియు బార్లీల నుంచి మద్యాన్ని తయారు చేసేవారంట. ఇప్పటికీ ఈజిప్ట్ శాసనాలలో మద్యం తయారీ ప్రక్రియకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి. పురాతన మెసోపోటోమియా, ఇప్పటి ఇరాక్లో బీరు మద్యం ఆనవాళ్లు కనిపించాయి. ఇక్కడ బార్లీ నుండి బీర్లను తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మద్యం మతపరమైన కార్యక్రమాలలో ఉపయోగించేవారట. ఇప్పుడు మన పురాతన భారతదేశంలో సూరాపానం గురించి చూద్దాం. భారతదేశంలో కూడా వేదకాలం నుండి సోమరసం సూరాపానం వాడినట్లు ఆనవాళ్లు కనిపిస్తాయి. మతపరమైన సామాజిక కార్యక్రమాలలో మద్యం వినియోగించేవారని అనేక శాసనాలు చెబుతున్నాయి. అలాగే పురాతన గ్రీస్ మరియు రోమ్లలో కూడా మద్యం ఉనికి కనిపిస్తుంది. ఇక్కడ మద్యంతో దేవుడు డయోనిసస్ను పూజించేవారు. రోమ్లో కూడా మతపరమైన సామాజిక కార్యక్రమాలలో మద్యాన్ని అందించేవారు. అలాగే ఆర్మేనియాలో 4100 BC నాటి పురాతన మద్యం యొక్క ఆనవాళ్ళని కనుగొన్నారు. జర్మనీలోని రైన్లాండ్ ప్రాంతంలో 1867లో జరిగిన తవ్వకాల సమయంలో శతాబ్దాల నాటి 17వ శతాబ్దం మందు సీసా బయటపడింది. ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, గుండె సూది నుంచి ఏరోప్లైన్ కనిపెట్టాలన్న చైనా వాడే. కరోనా వంటి వైరస్ని సృష్టించి ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా చేసింది చైనా వాడే. అలాగే మొదటిసారి మద్యాన్ని రుచి చూసింది కూడా చైనా వాడేనని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకో. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.